ఈరోజు కేవీపీఎస్ నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్కి అందరిలాగానే నాకు కూడా ఆహ్వానం పంపారు. నేను కూడా సాధారణటువంటి ఒక సంఘ ప్రతినిధికి ఇక్కడ పాల్గొంటున్నాను, నేను ముఖ్య అతిథి కాదు. కాబట్టి దాన్ని అట్లా మీరందరూ అట్లా పరిగణలో తీసుకోండి. ఏదైతే కేవీపీఎస్ షాబాద్ మండలంలో జరిగినటువంటి మహిళల బాలుడు, దళిత బాలుడు, పేద కుటుంబం చెందినటువంటి యాదగిరి మీద జరిగినటువంటి అన్యాయాన్ని తెలంగాణ ప్రపంచానికి తెలియజేస్తూ దుండగులను, దోషులను, పెత్తందారులను శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారో, ఏదైతే తీర్మానం పెట్టారో ఆ తీర్మానాన్ని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా బలపరుస్తుంది. బలపరచడమే కాదు, ఈ పోరాటంలో సిఐటియు ఉద్యోగులు, కార్మికులు భాగస్వాములు అవుతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే కార్యాచరణ పెట్టారో, పోలీస్ స్టేషన్ ముట్టడి కావచ్చు, డీజీపీ ఆఫీస్ కావచ్చు, ఆ మండల కేంద్రంలో దీక్షలు కావచ్చు, ఈ దీక్షల్లో ప్రత్యక్షంగా మా కార్మికులు భాగస్వామి అవుతారు. సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను కూడా హైదరాబాద్లో జరిగే దాంట్లో భాగస్వామి అవుతాను. రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మా జిల్లా కమిటీ ఈ రోజు నుంచి డైరెక్ట్గా రంగోలికి దిగుతుందని చెప్పి మేము హామీ ఇస్తా ఉన్నాం. ఈరోజు యాదగిరి మీద జరిగినటువంటి దాడి దళితుల మీద, గిరిజనుల మీద జరుగుతున్నటువంటి దాడుల్లో పరంపరలో ఇది ఒకటి. ఇది కొత్తగా జరిగినటువంటి దాడి కాదు. తెలంగాణలో దళితుల్ని కొట్టడం, దళితుల్ని తిట్టడం, దళిత స్త్రీల మీద అవమానకరంగా మాట్లాడడం, మానవంగాలు చేయడం, హత్యలు చేయడం అనేటువంటిది ఈరోజు సాధారణ విషయంగా మారిపోయింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో దళితుల్ని దూరును తిడితే, కులం పేరు పెడితే కేసు పెట్టాలి, జైలులో ఒప్పాలనేటువంటిది రాజ్యాంగంలో రాశారు, చట్టం ఉంది. తిట్టినా, కొట్టినా, లేకపోతే దూషించినా, లేకపోతే దౌర్జన్యం చేసినా, లేకపోతే అవమానకరంగా వివరించినా వారికి కఠినమైన శిక్షలు ఉండడానికి చట్టాలు ఉన్నాయి. చట్టాలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఇవి పెరిగిపోతా ఉన్నాయి. ఎందుకు పెరిగిపోతా ఉన్నాయి? ఎందుకు పెరిగిపోతున్నాయంటే అసలు అధికారంలో ఉన్నటువంటి పాలకవర్గాలు, ఈరోజు కాంగ్రెస్ కావచ్చు, ఇక్కడ నిన్న బీఆర్ఎస్ కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మతోన్మాద పార్టీ కావచ్చు, అసలు ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తలేదు. ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల్ని గౌరవించలేదు. ఈ రాజ్యాంగమే మన భారతదేశానికి పనికిరాదు. ఈ రాజ్యాంగ స్థానంలో మనధర్మ శాస్త్రం రాజ్యాంగంగా రావాలని చెప్పి ఒక ఎజెండా ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాజ్యాంగం పనికిరాదు, మనధర్మ శాస్త్రమే మా రాజ్యాంగం అని చెప్పి చెప్తున్నటువంటి బీజేపీ మనధర్మ శాస్త్రంలో ఏముందనేది కూడా చెప్తా ఉంది. మనధర్మ శాస్త్రంలో పై కులాలకి కింది కులాలను సేవ చేయాలి, దళితుల్ని కొట్టినా, తిట్టినా, చంపినా ఎలాంటి శిక్షలు లేవు. కొట్టేటువంటి హక్కు, తిట్టేటువంటి హక్కు, చంపేటువంటి హక్కు మాకుంది. మాకు దేవుడు అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి హక్కుని కల్పించాలని చెప్పి ఈరోజు రాజ్యాంగం అంగీకరించకుండా, రాజ్యాంగం అమల్లో చేయకుండా, రాజ్యాంగం నుంచి మనధర్మ శాస్త్రాన్ని ఈరోజు భావజాలం రూపంలో ప్రజల మెదడులో చర్చించినటువంటి ఫలితంగానే ఈరోజు మైనర్ బాలుడు, 7వ తరగతి చదివేటువంటి పిల్లగాడు, పేదవాడు, ఏదో ఒక పండు తీసుకుందామని వచ్చినటువంటి వాడిని కొట్టి కట్టేసి, అప్పటికీ వాళ్ళ ఆక్రోషం చల్లకపోతే చంపడానికి కూడా సిద్ధపడేటువంటి ఘటన తెలంగాణ సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి ఘటన.
ఈరోజు పోలీసులు చెప్తున్నటువంటి వాదన, ఇలాంటి ఆధిపత్య కులాలు అగ్రవర్ణాలకి ఒత్తాసు పలికేటువంటి పద్ధతిలో ఉంది. అరెస్ట్ చేస్తే ఒరిగిపోతాడు, కేసు పెడితే ఒరిగిపోతాడు, కానీ కట్టెత్తిప్పుడు మాత్రం ఆయన బలం వస్తుంది. కట్టెత్తప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్ గా నిలబడేటువంటి పద్ధతిలో పౌరుషం బొంగొస్తుంది, ఎవరు ముందుకు వస్తుంది. కాళ్ళతో వదిలిపెట్టి, చేతితో వదిలిపెట్టి ఆ ఫోటో కట్టేస్తుంటే మరి అప్పుడు ఉన్నటువంటి అప్పుడు అతను అప్పుడు వరకాలి కదా, అప్పుడు కదా ఆయన గర్జన భయపడాల్సింది. అప్పుడు కాకుండా ఇప్పుడు చెప్తున్నారంటే ఆయనకి వణుకు లేదు, వెలుపు లేదు, భయం లేదు. నా గ్రామంలో ఉన్నటువంటి ఆ దళిత కులం, ఆ తక్కువ జాతి వాడు నన్ను ఏం చేస్తాననేటువంటి ఒక గర్వంతో ఉంది తప్ప ఆయనకి భయం ఏమున్నాడంటే ఇది ఒట్టి మాట. ఇది పోలీసులు ఇది వెనకేసుకొచ్చే మాట తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఈరోజు మనం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాలి. ఈరోజు ఘటన జరుగుతుందంటే, ఘటనలు పునరావృతం అవుతున్నాయంటే ఆ పునరావృతం కావడానికి ప్రభుత్వం ఉపేక్షించడం, చూచుకున్నటువంటి ప్రభుత్వం కూడా దళితుల పట్ల, గిరిజనుల పట్ల, ఇలాంటి దాడుల పట్ల పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు రెచ్చిపోతా ఉన్నారు. ఈ దాడులకి, ఈ యొక్క దౌర్జన్యాలకి, ఈ హత్యలకు, ఈ బాలుని హింసకి కారణం ప్రభుత్వం తప్ప అక్కడ ఉన్నటువంటి వీళ్ళు కొట్టినటువంటి వాడు మనం చూడకూడదు. కొట్టినటువంటి వాడు కూడా అలా వ్యవహరించడం మమ్మల్ని బలపరిచేటువంటి పోలీస్ యంత్రాంగం ఉంది. మేమేం చేసినా కానీ నోరు మెప్పుకున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి మా వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఏమైనా చేస్తామని చెప్పి ఇప్పుడు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం వహించాలంటే ముఖ్యమంత్రి గారు దీని మీద సమాధానం చెప్పాలి. కింది స్థాయి అధికారులు యథారాజా తదా ప్రజగా ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఈరోజు ఏదైతే గతంలో కేవీపీఎస్ కొట్లాడి పోరాడి సాధించినటువంటి చట్టాలు ఉన్నాయో ఆ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని, జస్టిస్ పున్నయ్య గారి సిఫార్సుల్ని అమలు చేస్తామని, బాధిత కుటుంబాలకి భయం లేకుండా యథేచ్ఛగా ధైర్యంగా ఉండడానికి నా సహకారం ఇస్తామని చెప్పాలి. ఇక్కడి నుంచి ఒక్క నిపేపు ఒక్క నటి చూస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తండ్రి మాట్లాడటానికి సాహసిస్తలేడు. ఎందుకు? ఇది అయిపోయిన తర్వాత ఆ గ్రామం పోవాలి. ఆ గ్రామం పోయిన తర్వాత ఎవరో నువ్వు హైదరాబాద్ పోయినావట, అక్కడ మైక్ పట్టుకొని మాట్లాడినావట, ఓహో పెద్దోడు అయిపోయినావు అని చెప్పి ఆయన మీద వచ్చేటువంటి ఒత్తిడి మామూలు కాదు. ఇక్కడ ఆయన ఆ ఊర్లో, ఆ గ్రామంలో ఆ పెద్దదారుల మధ్య సాహసించింది. రాజీ పడి బతకడం అనవసరం. నిలదీయాలి, పోరాడాలి, పోరాడి గెలవాలి, గెలిచి హీరోగా ఉండాలి. ఆ హీరో మన ప్రేమలత, కానీ ధైర్యం చేసింది. కానీ ఇప్పుడు మదన పడుతుంది, ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంది, ఆమెలో దుఃఖం వస్తుంది, ఏం చేయాలో అటు గుట్కలు వేస్తూ ఉంది. కాబట్టి ఓన్లీ మనం అరెస్ట్ చేయడమే కాదు, అరెస్ట్ చేయాలి, శిక్షించాలి. ఆ గ్రామంలో వీళ్ళకి జీవించడానికి ప్రశాంతమైనటువంటి వాతావరణం కల్పించాలి. అవసరమైతే మామూలు పరిస్థితులు ఏర్పడేదాకా అక్కడ పోలీసులు అక్కడ పెట్టి ఆ ఊర్లో పెద్దందారు వస్తే వాళ్ళ మీదకి రక్షణ కల్పించడం భరోసా ఇవ్వాలి. మరి ఇప్పటికీ ఒక 6 రోజుల నుంచి ఈ ఘటన జరిగింది. 22వ తారీఖు జరిగింది. ఈరోజు మనం 1వ తారీఖున ఉన్నాం. ఈ వారం రోజులు వీళ్ళు ఈ చుట్టూ, ఈ పని, దీని చుట్టూ, వీళ్ళ గురించి, బాధ గురించి చూస్తున్నారు. ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు. ఆ కుటుంబం జీవించాలి. ఆ కుటుంబం జీవించాలంటే ఆ కుటుంబానికి అక్కడ పని చెప్పాలంటే ఇప్పుడు పని చెప్పడం కూడా ఇతర అగ్రవర్ణాలు వీళ్ళు పని తీసేటువంటి పరిస్థితి ఉందా లేదా తెలియదు. కాబట్టి వీళ్ళకి ఆ బాలుడికి మెరుగైనటువంటి విద్యను అందించడానికి మంచి రెసిడెన్షియల్లో ఆ పిల్లగాడికి ప్రభుత్వం బాధ్యత తీసుకొని విద్యని అందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం అతనికి మంచి విద్యని అందించేటట్టు చూడాలి. మన ప్రేమలతకి రక్షణ కల్పించాలి, కుటుంబం రక్షణ కల్పించాలి. దాడికి గురైనటువంటి ఈ దళిత కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు, నార్మల్ పరిస్థితులు వచ్చే వరకు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడిపించుకొని పనిచేసేంత వరకు
ఆర్థిక సహాయం కూడా చేయాలి. కలెక్టర్ గారు తక్షణమే గ్రామాన్ని విజిట్ చేసి ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆదుకోకపోతే ఇక్కడ జరిగినటువంటి యాదగిరి ఘటన అది షాబాద్కో, శంషాబాద్కో, లేకపోతే రంగారెడ్డి జిల్లాకో, హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రం కాదు. మీరు సామాజిక సంఘాలతో సిఐటి కార్మిక సంఘం చేయి కలిపి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఒక ఉద్యమంగా వెళ్తాం. దానికి మేము మీతో కలిసి ఉంటాం, మీతో కలిసి నడుతామని చెప్పి తెలియజేస్తూ ఈ దుర్మార్గాన్ని మరోసారి ఖండిస్తూ అవకాశం ఇచ్చినటువంటి కేవీపీఎస్ నాయకత్వానికి మరోసారి ధన్యవాదాలు.